స్టిక్ పెట్టి వాటర్ లెవెల్ చెక్ చేద్దాం. ఇక్కడైతే చాలా స్నో ఉంది చిచ్చా. నేను నడుస్తున్న దగ్గర ఆల్మోస్ట్ మన వేస్ట్ లెవెల్ వరకు ఉంది. ఇది మన బ్యాక్ యార్డ్. మొన్ననే లైటింగ్ సెట్ చేసిన, మస్తు ఉంది కదా. ఈ వీకెండ్ -35 నుండి -40 వెళ్తుంది నైట్స్లో. నేను ఫ్లైట్ ట్రైనింగ్ చేస్తున్నా కాబట్టి నాకు వెదర్ గురించి, ఈ టెంపరేచర్స్ గురించి కొద్దిగా ఎక్కువ ఐడియా ఉంటుంది. చిచ్చా, మనం ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడే గ్యాస్ దొరుకుతుంది, హీటింగ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. బట్ ముందర అక్కడ మూస్ ఉంది చూడండి. ఇక్కడ ఉండాలంటే ఇట్లాంటి టెంపరేచర్స్ తట్టుకోవడమే కాదు. ఇది చిచ్చా మన కొత్త ఎయిర్బిఎన్బి. చిచ్చా 2 నెలలు కొద్దిగా టైం అండ్ ఎఫర్ట్ పెట్టినాక మన ఎయిర్బిఎన్బి అయితే రెడీ అయిపోయింది. ఇక ఇది మొత్తం ఫిక్స్ చేసినప్పుడు యూజ్ చేసిన రా మెటీరియల్ ఇంకా ఇక్కడ అట్లనే ఉంది. మనకి నెక్స్ట్ వీక్ ఫస్ట్ బుకింగ్ ఉంది. అయ్యే ముందు మొత్తం మూవ్ చేస్తున్నాను నేను. బట్ స్నో అయితే చాలా పడింది. బ్యూటిఫుల్ ఉంది కానీ కొద్దిగా పాత్ క్లియర్ చేయాలి, అది చేస్తా. చిచ్చా అక్కడ మొత్తం స్నో ఉండే డ్రైవేలో, కొద్దిగా స్నో క్లీన్ చేసిన. సో ఇప్పుడైతే మనం బండి తీసుకొని టౌన్లోకి వెళ్ళి కొద్దిగా హీటింగ్ ఆయిల్ ఉంటుంది, హీటింగ్ ఆయిల్ నింపుకొని ఒక 2 రౌండ్లు అంటే 20 gallons మొత్తం 40 gallons ఫిల్ చేసాం. బట్ ఇక్కడైతే డిప్ స్టిక్ ఉంది కదా, ఈ డిప్ స్టిక్ తో మన వెనకాల వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ లో లెవెల్ ఎంత ఉంది అని చెప్పేసి చూడాలి. మేము యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ కోసం రిక్వెస్ట్ పెట్టినాం, కానీ అది 8 నెలలు వెయిట్ లిస్ట్ ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 months అయింది. హోప్ఫుల్లీ సమ్మర్ కల్లా మనం అది ఫిక్స్ చేస్తే ఊరికే ఈ డిప్ స్టిక్ తీసుకొని వెళ్ళి వాటర్ లెవెల్ ఎంత ఉంది అని చూసే అవసరం ఉండదు. బట్ ఇప్పుడైతే వెనకాలకి వెళ్ళి ఈ స్టిక్ పెట్టి వాటర్ లెవెల్ చెక్ చేద్దాం. ఇక్కడైతే చాలా స్నో ఉంది చిచ్చా. చీకట్లో తెలుస్తలేదు కానీ నా మోకాల వరకు ఉంది. ఇంకా ఎక్కువ పడింది. నేను ఇదే వేలో నడిచి కొద్దిగా పాత్ క్లియర్ అయింది. లేదు అంటే నేను నడుస్తున్న దగ్గర ఆల్మోస్ట్ మన వేస్ట్ లెవెల్ వరకు ఉంది. అక్కడెక్కడో బాటమ్ ఉంది. ఈ పైప్ ఇక్కడ ఉంది. ఇది మన బ్యాక్ యార్డ్. మొన్ననే లైటింగ్ సెట్ చేసిన, మస్తు ఉంది కదా. సో ఈ స్నో ఇట్లా క్లియర్ చేసి, ఇది ఫ్రీజ్ అయిందంటే కష్టం. ఎవడో గట్టిగా పెట్టినట్టున్నాడు. ఒక్క నిమిషం. ఫస్ట్ టైం వెళ్ళలే, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. మళ్ళీ ఒక చిన్న పానా తీసుకొని వచ్చి దీన్ని అన్ని సైడ్స్లో అటు ఇటు కొడితే చిన్న ఓపెన్ అయింది. నేను చెప్పిన కదా ఇక్కడ చాలా డీప్ ఉంది స్నో, ఇంకా లోపలికి వెళ్తుంది. సో ఇది ఇట్లా ఓపెన్ చేసి, ఇది కింద పడ్డదనుకో ఈ స్నోలో వెతుక్కోలేక ఇంకా అయిపోతాం. జాగ్రత్తగా జేబులో పెడుతున్నా. కొద్దిగా టైం పట్టినా పర్లేదు, కానీ ఫస్ట్ టైమే చక్కగా చేసాం అనుకో పని, మళ్ళీ డబుల్ పని ఉండదు. అసలే బయట -35 ఉంది. కొద్దిగా వైల్డ్గా స్టార్ట్ అయింది మార్చ్. బట్ ఎంత ఉంది, హాఫ్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది. ఓకే, ట్యాప్ జేబులో పెట్టుకున్నాం కాబట్టి వేడైంది. యూజువల్గా అయితే చల్ల ఉన్నప్పుడు దీంతో డైరెక్ట్ టచ్ చేయదు. గ్లవ్తోనే టైట్ చేస్తున్నా, జస్ట్ పైన పెట్టినా. బట్ ఇందాక మనం యూజ్ చేసిన పాన ఇగో దాని లోపల అడ్డు పడిపోయింది. ఇక సమ్మర్లోనే బయటకు వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. చలో వెళ్ళి ఆయిల్ లెవెల్ కూడా చెక్ చేసి దాని తర్వాత టౌన్కి వెళ్ళి ఆయిల్ తీసుకొని వస్తా. కార్ ఆల్రెడీ స్టార్ట్ చేసి పెట్టినా, వేడవుతుంది. దేనిక బయలుదేరుతా. లాస్ట్ 2 weeks చాలా స్నో పడింది. సో మండే టు థర్స్డే కాలేజ్. లాస్ట్ 4-5 ఆల్మోస్ట్ లాస్ట్ 6 weeks నుండి టూరిజం వేస్తున్నా, లేదు అంటే ఇక్కడికి వచ్చి మన ఎయిర్బిఎన్బి సెటప్ చేస్తున్నా. సో అందుకోసం వీడియోస్ రావట్లేదు. బట్ ఇప్పుడు కొద్దిగా వర్క్ లోడ్ తక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం. ఇందాక మనం వాటర్ చెక్ చేసాం కదా, ఆయిల్ చెక్ చేయడానికి వెళ్తే ఆ ఆయిల్ పైప్ అనేది మొత్తం స్నో కిందకి వెళ్ళిపోయింది. ఫోన్ బ్యాటరీ తక్కువ ఉండే. ఫస్ట్ అయితే టౌన్కి వెళ్ళి ఆయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ చూపిస్తా ఆ ఆయిల్ హోజ్ ఎక్కడ ఉందో అని. ఆయిల్ హోజ్ మీద స్నో క్లియర్ చేసేసి దాంట్లో హీటింగ్ ఆయిల్ పోసినాం అనుకో, నెక్స్ట్ ఒక 1-2 weeks కి సెట్. ఎందుకంటే ఈ వీకెండ్ -35 నుండి -40 వెళ్తుంది నైట్స్ లో. నెక్స్ట్ వీక్ -25 అట్లా ఉంది, -30 వరకు వెళ్ళొచ్చు. బట్ చిన్న బెటర్ అవుతుంది, ఎందుకంటే స్ప్రింగ్ వస్తుంది. స్ప్రింగ్ తర్వాత చిన్న వార్మప్ అవుతుంది వెదర్. ఏదో వెదర్ ఫోర్కాస్ట్ చెప్పడం కాకుండా నేను ఇక్కడ లోకల్గా నేను ఈ టెంపరేచర్స్ అన్ని డీల్ చేస్తున్నా. దానిపై నుండి నేను ఫ్లైట్ ట్రైనింగ్ చేస్తున్నా కాబట్టి నాకు వెదర్ గురించి, ఈ టెంపరేచర్స్ గురించి కొద్దిగా ఎక్కువ ఐడియా ఉంటుంది. ఎందుకంటే రోజు నేను చదువుకొని నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్క ఫ్లైట్ ట్రైనింగ్ బ్లాక్ ముందు నేను ఇవాళ ఫ్లైట్ ట్రైనింగ్ ఉంది, వెళ్ళి ఫ్లై చేయాలి. ఫ్లై చేసే ముందు నా ఇన్స్ట్రక్టర్కి వెదర్ బ్రీఫింగ్ ఇవ్వాలి. ఇవాళ వెదర్ ఎట్లుంది, రేపు ఎట్లుంది, సో ఏం చేంజెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఫోర్కాస్ట్ ఎట్లుంది అని చెప్పేసి వెళ్ళి
ఆయిల్ అయితే తీసుకుని వస్తాం టౌన్ కి. గ్యాస్ స్టేషన్ లో డబ్బాలో పట్టుకున్నట్టే. ఇంతకు ముందు దోసగాడి 80 gallon ట్యాంక్ ఉండే కానీ వాళ్ళ ఇంట్లో ఆయిల్ ఫిల్ చేసినప్పుడు ఆ ట్రక్ ఇంకా ట్రైలర్ పల్టీ కొట్టింది. సో వాడికి లేదు, నాకు లేదు. మళ్ళీ ఆ 5 gallon క్యాన్స్ యూజ్ చేస్తూ ఫిల్ చేస్తుండే కదా స్టార్టింగ్ లో, మళ్ళీ అదే కదా. ఇట్స్ ఫైన్. ఈ సమ్మర్ తర్వాత బెటర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. బట్ అప్పటి వరకు అయితే మన Airbnb కాబట్టి మనం టేక్ ఇట్ చేసాం. చాలా -35 కనిపిస్తుందా? అదే డార్క్ కోల్డ్ వింటర్ నైట్స్. ఇంకా బట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే కాసేపట్లో నార్దర్న్ లైట్స్ వస్తాయి. చిచ్చా, మనం ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడే గ్యాస్ దొరుకుతుంది, హీటింగ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. బట్ ముందర అక్కడ మూస్ ఉంది చూడండి, చాలా పెద్ద మూస్. ఎట్లాగో అట్లే అక్కడ నుండి ఎంట్రన్స్ ఉంది, ముందు నుండి లెఫ్ట్ ఉంది. సో దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లే. మనం రోడ్లో అది వచ్చింది చిన్నగా సేఫ్గా రోడ్ మధ్యలో నుండి వెళ్తున్నాం. మెజెస్టిక్ క్రీచర్ అసలు. లోపలికి వెళ్ళిపోతుంది. దాని ఖాళీ కూడా ఎంత పొడవు ఉంది. అంత డీప్ స్నోలో కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. ఫైనల్లీ 4 గ్యాస్ క్యాన్స్ లో హీటింగ్ ఆయిల్ అయితే నింపేసినాం. ఇక్కడ హీటింగ్ ఆయిల్ ప్రైస్ $3.21 ఉంది. సో మొత్తానికి 20 gallons కి $64 అయింది. ఇవి 5 gallon క్యాన్స్ కాబట్టి ఓన్లీ 20 gallons పడుతుంది. క్వాంటిటీ ఎక్కువ ఉండే గ్యాస్ క్యాన్స్ సమ్మర్ లో సెట్ చేయాలి. మ్యాటర్ ఏంటంటే ఇవాళ -35 ఉంది కదా, డిసెంబర్ మొత్తం -45 నుండి -50 ఉండే. ఆ టైంలో మనం ఇంట్లో కొద్దిగా వెచ్చగా ఉండాలంటే ఈ హీటింగ్ ఆయిల్ కావాలి. ఇది బర్న్ అయ్యి మన హీటర్స్ వీటితో నడుస్తాయి, ఈ హీటింగ్ ఆయిల్ తో. సో ఆన్ అన్ యావరేజ్ వింటర్ లో ఒక 3 to 4 gallons per day బర్న్ అవుతుంది. అట్లా -35, -40, -50 ఉన్న రోజులల్లో 9 to 11 gallons బర్న్ అవుతుంది. లెక్క ఇస్తే రోజుకి ఒక $30 నుండి $40 హీటింగ్ ఆయిల్కి అవుతుంది. అంటే నెలకి ఎంత అవుతుందో చూసుకోండి. ఇక్కడ ఉండాలంటే ఇట్లాంటి టెంపరేచర్స్ తట్టుకోవడమే కాదు, కొన్ని ఫైనాన్షియల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో అందుకోసం మనం టూర్లో వేసేటప్పుడు ఎవరన్నా బ్రో ఇంకా తగ్గి బ్రో అన్నప్పుడు తగ్గేయాలనిపిస్తుంది. కానీ అప్పటికి చాలా తక్కువకి ఇస్తున్నా. ఐ థింక్ ముందు మన ప్రైజెస్ పెంచి దానికి స్టిక్ అవుతాం. మార్కెట్ లో ఏ రేట్ అయితే ఛార్జ్ చేస్తున్నారో అదే రేట్ కి ఫిక్స్ అవుతాం. సో మార్కెట్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం అన్నట్టు ఉండదు. మనతో వస్తే మన వాళ్ళతో ఎట్లుంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆప్షన్స్ వాళ్ళకే ఇద్దాం చిచ్చా. చాలా వెళ్ళి ఈ హీటింగ్ ఆయిల్ వేసి ఆ లెవెల్ ఎంత ఉందో చేసి ఇవాళకి సరిపోతుందా లేదంటే ఇంకో సెకండ్ ట్రిప్ వేసామా అక్కడ డిసైడ్ అవుతా. -35 వచ్చేసినాం మనం. ఆ హీటింగ్ ఆయిల్ చెక్ చేద్దామన్నా కదా, కొద్దిగా బెటర్ ఉంది. కార్ దగ్గరికి తెచ్చిన, సో లైట్ మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ జనరల్ ఏరియాలో ఉండాలి. అక్కడ ఒక హోజ్ ఉంది కదా, అట్లాంటిది ఇక్కడ ఉండాలి. నేను అనుకుంటున్నా అక్కడ ఉంది అని, కొద్దిగా ఆబ్వియస్గా కనిపిస్తుంది. ఎస్. సో దీంట్లో ఇప్పుడు హీటింగ్ ఆయిల్ వేయాలి. మనం తెచ్చిన క్యాన్స్ ఉన్నాయి కదా, డీజిల్ లాగుంది స్మెల్ అయితే హీటింగ్ ఆయిల్ది. కలర్ ఏమో నీళ్ళ లెక్కనే ఉంది, క్లియర్ ఉంది. పోసినప్పుడు మళ్ళీ ఇది పైనుండి దాంట్లో పడ్డదనుకో మళ్ళీ కష్టమవుతుంది. సో కొంత ఈవెన్ అవుట్ చేద్దాం. మనకి ఇక్కడ గ్యాస్ క్యాన్స్ పెట్టడానికి ఉంటుంది. ఓకే, వెళ్ళి గ్యాస్ క్యాన్స్ తెచ్చి ఫిల్ చేసేస్తా. జాగ్రత్త. ఓకే చిచ్చా, లాస్ట్ ఫ్రైడే ఒక 40 gallons ఫిల్ చేసిన. ఇవాళ 20 gallons ఫిల్ చేసినాక చెక్ చేస్తే మొత్తం 100 gallons బర్న్ అయింది. 10 daysలో 100 gallons అంటే రోజుకి 10 gallonలు. సో ఆన్ అన్ యావరేజ్ 10 to 11 gallons. అండ్ చాలా చల్లగా ఉంది కదా, కొద్దిగా ఎక్కువ బర్న్ అవుతుంది. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో కొద్దిగా తగ్గుతుంది. అండ్ ఆల్సో సమ్మర్లో మొత్తం షట్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఇంకా మనకి హీట్ అవసరం లేదు, చల్లగా ఉంటుంది సమ్మర్లో. అది ఒక ట్రిప్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ ట్రిప్ చేస్తాం. ఎందుకంటే క్లోజ్ టు 100 gallons ఉంది. మళ్ళీ నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇంకో 6-7 days అవుతుంది. మరి అంత లోగా కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంకో 20 gallons తెచ్చినా అంటే సెట్. ఇది చిచ్చా మన కొత్త Airbnb.
పైన సీలింగ్ అప్గ్రేడ్ చేసినాం. ఇంతకుముందు వైట్గా ప్లెయిన్గా ఉంటుండే, కొద్దిగా ప్యానెల్స్ పెట్టి సౌండ్ ప్రూఫింగ్ చేసినాం. కింద ఈ వైనల్ ప్లాంక్స్ అన్నవి మొత్తం బాత్రూంలో స్టోరేజ్లో మంచిగా అప్గ్రేడ్ చేసేసినాం. ఇది క్వీన్ మ్యాట్రెస్, దీంట్లో కిచెన్ స్టఫ్ ఉంటుంది. జస్ట్ ఎవరైనా కుక్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ చిన్న కిచెన్ ఉంది, చిన్న స్టవ్, సింక్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, ఇంకా ఇక్కడ గ్లాస్లు, చిన్న హుడ్. pretty మచ్ సెటప్ అయిపోయినట్టే. ఇంకా కొద్దిగా టవల్స్ ఇవన్నీ సెట్ చేసేసి ఫినిష్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే హ్యాంగ్ చేసుకోవడానికి కోట్స్, జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇది పెట్టిన. ఇది బయట స్నో ఉంటుంది కదా, బూట్స్ లోపల వేసుకొని వచ్చినప్పుడు మొత్తం మెల్ట్ అయ్యి వాటర్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా దీని మీద పెట్టుకోవచ్చు. ఇక్కడ మంచిగా ఇంకో మ్యాట్ వేద్దాం. ఈ కార్నర్లో ఒక చిన్న టేబుల్, కూర్చొని తినొచ్చు, లేదంటే ఏదన్నా పని చేసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ మనకు వ్లాగింగ్కి కూడా పనికొస్తుంది. అలాస్కాలో కొద్దిగా సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంటుంది. రెంటల్ కంపెనీస్ ఎన్నున్నా, రెంటల్ కార్స్ ఎన్నున్నా కూడా ఇట్లాంటి హార్ష్ కండిషన్స్లో ఆ కార్స్ అన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అండ్ ప్లస్ రోడ్ కండిషన్స్ చాలా ఐసే ఉంటుంది. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ ఏ నుండి పాయింట్ బి వెళ్ళినప్పుడు 2-3 సార్లు కార్ స్కిడ్ అవుతుంది. బట్ అయినా కూడా మాకు అలవాటే కాబట్టి ఒకవేళ స్కిడ్ అయినా కూడా ఏం చేయాలో తెలుసు. నేను ఎన్రిచ్ క్యారీ చేస్తా, శాటిలైట్ మెసేజింగ్ డివైస్. ఎమర్జెన్సీ అప్పుడు నేను ఆల్రెడీ 2-3కి చెప్పి ఉంచుతా, దోస్తులకు కానీ ఫ్యామిలీకి కానీ. సో అది ఒక చిన్న బ్యాకప్ అన్నట్టు. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న నాలెడ్జ్ ని బట్టి ఐ థింక్ కొద్దిగా డెఫినెట్లీ స్పెషల్ ఉండడానికి ట్రై చేస్తాం, ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. బట్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది, నేను నా టూర్స్ గురించి అడ్వర్టైజ్ చేస్తున్నాను కాదు, సిచ్యువేషన్ చెప్తున్నా ఏం జరుగుతుందా అని చెప్పేసి. అటు కాలేజ్కి వెళ్తున్నా, టైం ఉన్నప్పుడు టూర్లు వేస్తున్నా, లాస్ట్ 6-7 వీక్స్ నుండి ఎయిర్బిఎన్బి అప్గ్రేడ్ చేస్తున్నా. మధ్యలో వ్యాన్ పాడైంది, సో వ్యాన్ ఫిక్స్ చేసిన, మళ్ళీ రేడియేటర్ లీక్ ఉండే, రేడియేటర్ లీక్ బయట ఫిక్స్ చేయించిన, మళ్ళీ ఆయిల్ లీక్ అవుతుంది. సరే ఇప్పుడు దాంతో డీల్ చేసే టైం లేదు, ఓపిక లేదని చెప్పేసి ఫ్యాన్ పక్కన పడేసిన. మళ్ళీ మనకు జీప్ ఉంది కాబట్టి జీప్ తీసి తిరుగుతున్నాం, నడుస్తుంది. చూసా యాంకరేజ్ నుండి ఇక్కడ వరకు 6 hours, అంటే యాంకరేజ్ టు ఫేర్ బ్యాంక్ 6 hours డ్రైవ్. సో ప్రతి వీకెండ్ వచ్చి ఇవన్నీ అప్గ్రేడ్ చూసుకుంటూ, ఇక్కడున్న ఇల్లు మనము ఉంటలేము కానీ రెంట్కి ఇచ్చినా కూడా మన హీటింగ్ ఆయిల్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఛాలెంజింగ్ ఉంది, బట్ మజా వస్తుంది. ఎనీవేస్ ఇప్పటి నుండి రెగ్యులర్గా ట్రై చేస్తా అని చెప్పా. ఇంతకుముందు చేస్తా అని చెప్పేసి కమిట్ అయినా. ఇప్పటివరకు అంటే న్యూ ఇయర్ తర్వాత ఐ థింక్ ఇది ఫస్ట్ వీడియో అనుకుంటా. న్యూ ఇయర్ అప్పుడు అక్క దగ్గరికి వెళ్ళినా, ఒక 2 weeks మంచిగా సియాటిల్లో టైం స్పెండ్ చేసిన. ఇట్స్ ఎ గుడ్ ట్రిప్. అండ్ ఇక్కడ కిటికీ దగ్గర నేను చెట్లు పెడదాం అనుకుంటున్నా, అది కాఫీ మిషన్. చెట్లు పెడితే ఇంకా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే బయట చల్ల ఉంటుంది కదా, అద్దం దగ్గర కొద్దిగా కోల్డ్ ఉంటుంది. సో చెట్లు చచ్చిపోతాయి అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. బట్ ఐ థింక్ మస్తు ఉంటుంది లొకేషన్ అయితే, మంచిగా ఉంది కదా. ఇంత బ్యూటిఫుల్ అలాస్కాలో ఒక కొండ పైన చుట్టూ చెట్లు, మంచు. ఈ డోర్ తీసుకొని బయటకు వెళ్తే నార్దర్న్ లైట్స్. ఇక్కడ కొద్దిగా చెట్లు అడ్డు వచ్చినా కూడా 10 అడుగులు వేస్తే కొద్దిగా ఓపెన్ స్పేస్ ఉంటుంది, ఎక్కడైనా చూడొచ్చు. ఈ ఏరియా మొత్తం నార్దర్న్ లైట్స్ ఉంటాయి. ఫేర్ బ్యాంక్స్కి వచ్చి నార్దర్న్ లైట్స్ చూడాలనుకుంటున్న వాళ్ళు ఈ ఏరియా చుట్టే తిరుగుతారు. యాడెడ్ అడ్వాంటేజ్ ఇక్కడ రెంట్ తీసుకుంటే. ప్లేస్ వాల్యూ ఏందో నాకు తెలుసు. సో లెట్స్ కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. మొత్తానికైతే నేను అనుకుంటున్నట్టు కొన్ని నెలల కింద చెప్పిన జుట్టు అయితే పెరుగుతుంది మంచిగా. సో గడ్డం కొద్దిగా లెంత్ తగ్గించి ఏదో ఒకటి సెట్ చేద్దాం. సెట్ అవ్వకపోతే మళ్ళీ పెరుగుతుంది, దాంట్లో టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఎనీవేస్ మార్నింగ్ ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ అంటే ఫేర్ బ్యాంక్స్ నుండి యాంకరేజ్కి ఫ్లైట్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ట్రైనింగ్ ఉంది. హోప్ఫుల్లీ ఇది మిడ్ టర్మ్ వీక్, 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, నెక్స్ట్ థర్స్డే అనుకుంటా. ఇంకా 4 daysలో 3 రావాలి, కానీ 2 వస్తున్నారు, ఒకళ్ళు డ్రాప్ అయ్యారు. చూద్దాం ఎట్లా అవుతుందో. ఇంకో ట్రిప్ మార్చ్ డేట్స్ ఆల్రెడీ పోస్ట్ చేసిన, ఆల్రెడీ బుక్ అయిపోయిన తర్వాత 3 యాడ్ అయినారు, దాంట్లో ఒకళ్ళు డ్రాప్ అయినారు. సో అట్లా డ్రాప్ అయినప్పుడు మనకి చాలా పెద్ద లాస్ అన్నట్టు, ఎందుకంటే ఇంకా కొత్త క్లయింట్ని తెచ్చే టైం ఉండదు మనకి. అండ్ ఇది ఎక్స్క్లూజివ్గా ప్రైవేట్ టూర్స్ లాగా బ్లాక్ చేసిన కాబట్టి అవుతుంది అప్పుడప్పుడు హోతాయి. సరే వెళ్ళి 2 ఫ్యూయల్ రన్స్ చేసిన, 80 gallons ఫిల్ చేసిన. సో ఇంకా నెక్స్ట్ 8 days వరకు అయితే టెన్షన్ ఉండదు. బట్ నెక్స్ట్ 6 daysలో నేను మళ్ళీ ఈ ప్లేస్కి రావడానికి ట్రై చేస్తా. అది చిచ్చా ఇంత ఛాలెంజింగ్ ఉన్నా కూడా ఐ థింక్ దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ పీస్ అండ్ బ్యూటీ ఇట్లాంటి ఆర్క్టిక్ లివింగ్లో. దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. స్పెషల్ ప్లేస్ నాకైతే చాలా స్పెషల్ ప్లేస్. చాలా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.